పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. मतलब मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ ఎదవ. ఎంగిలి కూడు కాసపడే కుక్కల. నమస్తే, భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మిగతా వీడియో మన బ్రహ్మకుమారి ఆంటీ. పోయిన వీడియోలో మనము కొన్ని ప్రశ్నలు వేశాం. మళ్ళీ ఈ వీడియోలో మళ్ళీ ఆంటీ బ్రహ్మకుమారి ఆంటీ ఏం చెప్తుందో విని ఆ అమ్మాయి అడిగే ప్రశ్నలతో పాటు మనం కొన్ని ప్రశ్నలు అడగదామండి. ఈ వీడియోలో ఆంటీకి మళ్ళీ ఆంటీ సమాధానం చెప్తుందో చూద్దామండి. వచ్చేయండి ఆంటీ. భావించి పరమాత్మ జ్యోతి స్వరూపుడు, ఆ జ్యోతిని వెలిగించి మనసు ఆ పరమాత్ముడి పైన లగ్నం చేస్తే పరమాత్ముని ద్వారా లభించేటువంటి ఆ సుఖము, శాంతి, ఆనందము అన్నీ కూడా మనకి ఆరోగ్యము లభిస్తాయనే కాన్సెప్ట్తో మనకి పూజా విధానం పెట్టారు. కానీ పూజ చేసేస్తున్నాం కానీ అసలైన సత్యాన్ని మర్చిపోయాం. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఆంటీ ఏం చెప్తుంది? మనసు పరమాత్ముడు జ్యోతి స్వరూపుడు, జ్యోతిని వెలిగించి పూజా విధానం పెట్టారు. మనకి సుఖము, శాంతి, ఆనందం, ఆరోగ్యం దొరుకుతుందని పూజా విధానం పెట్టారని ఆంటీని చెప్తుంది కదా. పూజలు అయితే చేస్తాం, మళ్ళీ పూజలు చేసేది దేనికి? ఆనందం, ఆరోగ్యం, ఆయుష్ కోసం. అవునా? మనసు పవిత్రం చేసుకొచ్చి శివుని మీద లగ్నం పెట్టి దీపారాధన చేస్తాం. అలా ఇప్పుడు ఏమంటుంది ఆంటీ? పూజలు అయితే చేస్తున్నాము కానీ అసలైన సత్యాన్ని మర్చిపోయామని చెప్తుంది. అంటే అసలైన సత్యం వేరే ఉంది అనమాట. అంటే పూజా పద్ధతి పెట్టింది అసత్యం అనమాట. అవునా కదా? సో మనం అసలైన సత్యం ఏంటో ఏం చెప్తుంది ఆంటీ విందామండి. అయితే ఇప్పుడు ఈ బ్రహ్మకుమారిస్ ఏంటంటే అది చేస్తున్నారు. అక్కడ స్థూలంగా పూజ చేయడం లేదు, కానీ భగవంతుడి స్మృతిలో ఉంటూ ఆత్మ అనే భావనతో పరమాత్మ పైన మనసు లగ్నం చేసి, సో ఇక్కడ భగవంతుడు మనకి మన్మనాభవ అనే మంత్రాన్ని ఇస్తున్నారండి. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఆంటీ చెప్తుంది కదా ఇక్కడ స్థూలంగా పూజ చేయరు కానీ, అంటే బ్రహ్మకుమారిలో విగ్రహారాధన చెయ్యరు ఆవిడ చెప్తుంది కదా ఆంటీ. కానీ మెడిటేషన్, ధ్యానం రూపంలో చేస్తారంట. అక్కడ పద్మనాభం అనే భగవంతుడు మంత్రం ఇచ్చాడంటే ఆ మంత్రాన్ని తీసుకుని నేను ఆత్మని, నువ్వు పరమాత్మని ధ్యానం చేయాలంట. అంతే. అంటే విగ్రహారాధనకి ఆ విరోధం అని అర్థమవుతుంది కదా. అంటే ఏంటి? ఇప్పుడు విగ్రహారాధన ఎవరు తప్పు చేస్తారంట? విగ్రహారాధన ఎవరు చేయరు? ముస్లిమ్స్, క్రిస్టియన్స్ చేయరు. అవునా? మరి వీళ్ళు కూడా ఒక రకంగా ముస్లిమ్స్, క్రిస్టియన్ లాగే వీళ్ళది ఒక మతం అన్నమాట. అర్థమవుతుంది కదా హిందువులు. సరే ముందు వినండి. నేను క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. సో ఎందుకంటే ఏ సనాతన ధర్మం సిగరెట్ కాల్చమని చెప్పింది? ఏ సనాతన ధర్మంలో మందు తాగమని చెప్పింది? ఏ సనాతన ధర్మం మర్డర్లు చేయమని చెప్పింది? ఏ సనాతన ధర్మం మానభంగాలు చేయమని చెప్పింది? ఏ సనాతన ధర్మం అసత్యాలు చెప్పమని చెప్పింది? సనాతన ధర్మము అంటున్నారా కానీ అంటే ఇప్పుడు ఎవరు పాటించట్లేదండి. ఈ జనరేషన్ లో ఎవరో సనాతన ధర్మం. అలా ఇంకొక ప్రశ్న కూడా అడగాలి. ఏ సనాతన ధర్మం సహజీవనం చేసి వివాహాలు చేసుకోమని చెప్పింది? ఏ సనాతన ధర్మం విడాకులు తీసుకోమని చెప్పింది? సో విన్నారు కదా ప్రేక్షకులు, మళ్ళీ బ్రహ్మకుమారి ఆంటీ ఆ అమ్మాయికి ప్రశ్నలు వేసింది అనమాట. పాపం చిన్న అమ్మాయి. ఏ సనాతన ధర్మం చెప్పింది సిగరెట్ కాల్చమని? ఏ సనాతన ధర్మం చెప్పింది మందు తాగమని? ఏ సనాతన ధర్మం చెప్పింది మర్డర్లు చేయమని? ఏ సనాతన ధర్మం చెప్పింది మానభంగం చేయమని అని అడిగింది కదా. మళ్ళీ సనాతన ధర్మం చెప్పలేదు అవన్నీ, కానీ మనిషి చేస్తున్నాడు. అవునా? మనిషికి కొవ్వు ఎక్కువ, ఒళ్ళే ఏమో ఎక్కువ చేస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు మళ్ళీ మీరు బ్రహ్మకుమారులు అందరూ తెల్ల చీరలు కట్టుకుంటున్నారు కదా ఆంటీ. మళ్ళీ నుదుటిపై కుంకుమ ఉండదు, చేతిలో గాజులు ఉండవు. మళ్ళీ మన సనాతన ధర్మం చెప్పింది కదా ఏమని? మొగుడు చచ్చిన వాళ్ళు ఒకటే, తెల్ల చీర కట్టుకుని కుంకుమ గాజులకు దూరంగా ఉండాలి, శృంగారానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళలో కామ వికారాలు కలగకూడదు కాబట్టి. భర్త లేని వాళ్ళు మాత్రమే, భర్త చచ్చిపోయిన వాళ్ళు మాత్రమే ఆ పద్ధతిని పాటించాలని సనాతన ధర్మం చెప్పింది. అవునా ప్రేక్షకులు? మరి ఇప్పుడు బ్రహ్మకుమారి ఆంటీకి మనం అడగం ప్రశ్న. ఇప్పుడు ఆవిడ సనాతన ధర్మం గురించి అడిగింది కదా. మళ్ళీ ఆ బ్రహ్మకుమారి ఆంటీ మళ్ళీ ఏ సనాతన ధర్మం చెప్పింది పెళ్ళి అయిన వాళ్ళు ఆ మొగుడు, మొగుడు అన్న చెల్లెల్ని పిలుచుకోవాలని? ఏ సనాతన ధర్మం చెప్పింది
పెళ్లి కాకుండానే తెల్ల చీర కట్టుకుని కుంకుమ గాజులు వేసుకోకూడదని ఏ సనాతన ధర్మం చెప్పింది తెల్ల చీర కట్టుకోమని? మొగుడు చచ్చిన వాళ్ళ కొట్టే కదా ప్రేక్షకులు. మళ్ళీ ఏమంది? ఏ సనాతన ధర్మం చెప్పింది పెళ్లి చేసుకుని జీవనం చేయమని? ఏ సనాతన ధర్మం చెప్పింది విడాకులు తీసుకోమని చెప్తుంది అక్క ఆంటీ కదా. ఆంటీ మా సనాతన ధర్మం చెప్పింది సహజీవనం, పెళ్లి చేసుకుని సహజీవనం, ధర్మంగా జీవించడం సృష్టి క్రమం, సృష్టి కార్యం, దైవ కార్యం అని చెప్పింది. మళ్ళీ అది నీకు తెలియకుంటే మళ్ళీ మేమేం చేస్తాము? పెళ్లి చేసుకుని కామంతో సంభోగం చేసి సృష్టి క్రమాన్ని నడిపించి సంతానాన్ని కలిగేది సహజీవనం చెప్పారు. సహజీవనం చేయమని ఏ సనాతన ధర్మం చెప్పిందని అడుగుతుందంటే మళ్ళీ వీడికి సనాతన ధర్మం గురించి ఏం తెలియదని అర్థం. బ్రహ్మకుమారిలో మునిగిపోతే అంటే ఇంట్లో ఇలాగే ఉంటుంది అనమాట. అవునా కదా ప్రేక్షకులు? మన పూర్వీకులు చెప్పారా లేదా? పెళ్లి చేసుకుని సహజీవనం చేయండి, ధర్మంగా జీవించండి, ధర్మంగా కామ కార్యాలన్నీ నడపండి. ఆ ధర్మం మన భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పాడు కదా, ధర్మ కామం నేనే అయి ఉన్నాను, అధర్మ కామం రాక్షసత్వం అని చెప్పాడు. అవునా? మన పూర్వీకులు మన సనాతన ధర్మం చెప్పింది కదమ్మా, సహజీవనం, పెళ్లి చేసుకుని సహజీవనం చేయండి, పశువుల్లాగా పక్షుల్లాగా చేయకండి అనే పెళ్లి అనే ఒక బంధాన్ని పెట్టి సహజీవనం, భార్య భర్త అని. కానీ మన సనాతన ధర్మంలో విడాకులని పదమే లేదు. విడాకులని తెచ్చింది బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత మన దేశంలో కాలు పెట్టింది కదా ప్రేక్షకులు. సో ప్రేక్షకులు విన్నారు కదండి, మన సనాతన ధర్మం చెప్పింది కదా, మొగుడు చచ్చిన వాడు ఒకటి తెల్ల చీర కట్టుకుని కుంకుమకి గాజులకు దూరంగా ఉండాలని. ఎందుకంటే వాళ్ళలో కామ వికారాలు కలగకూడదు కాబట్టి. అవునా? మళ్ళీ ఇప్పుడు సనాతన ధర్మం చెప్పింది అంటుంది. మళ్ళీ ఏ సనాతన ధర్మం చెప్పింది సహజీవనం చేయమని చెప్పి పెళ్లి చేసుకోవాలని చెప్తుంది. అంటే ఇప్పుడు సనాతన ధర్మం గురించి తెలియదంటే అర్థం, బ్రహ్మకుమారి మాయలో మునిగితే ఇలాగే ఉంటుంది. మన సనాతన ధర్మం చెప్పింది కదా, ధర్మబద్ధంగా పెళ్లి చేసుకుని కామ వికారాలన్నీ ఏముంటావు కదా, కామని మీరు కొనసాగించండి సృష్టి కార్యాన్ని అని శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు కదా, ధర్మకామం నేనే అయి ఉన్నానని. మళ్ళీ వీడికి అవన్నీ తెలియకుంటే మళ్ళీ మీరేమంటారు? మళ్ళీ బ్రహ్మకుమారి ఇతర మతాలు మునిగిపోతే ఇలా ఉంటుంది. అవునా? మీ అభిప్రాయం ఏంటో వీక్షకులు కామెంట్ తెలియజేయండి. ముందు వినండి. మాకైతే పూర్తిగా తెలియదు ఆంటీ, సనాతన ధర్మం అంటే ఏంటి, అసలు ఎవరు స్థాపించారు అన్నది కూడా పూర్తిగా తెలియదు ఆంటీ. మీరే చెప్పాలంటే మీకు ఏమన్నా తెలిస్తే కనుక. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఆ అమ్మాయి ఏమంటుంది? పాపం సనాతన ధర్మం అంటే ఏంటో మాకు తెలియదు అంటే ఎవరు నిర్మించారో ఇంకేసి అంటుంది కదా. ఆ అమ్మాయి కరెక్టే చెప్పింది. ఎందుకంటే మన సనాతన ధర్మం గురించి మన పూర్వీకులు, మన ఇంట్లో ఉన్న మన తల్లిదండ్రులు చెప్పుకోకపోవడమే దీనికి కారణం. ఎందుకంటే మనము సనాతన ధర్మం ఉన్నప్పుడు మన ధర్మం ఏంటి, మన ఈ ఆచారాలు ఏంటి, విచారాలు ఏంటి, మన గ్రంథం ఏంటి అని తెలుసుకుని ప్రతి ఇంట్లో పిల్లలకి భగవద్గీతను, రామాయణను బోధించి పిల్లలకి మన ధర్మం గురించి చెప్తే కదా వాళ్ళకి తెలిసేది. మళ్ళీ పెద్దలే చెప్పినప్పుడు మన పిల్లలకు తెలియదని చెప్తారు. మరి ఇలాంటి బ్రహ్మకుమారిలో వాళ్ళతో వెళ్ళి అడిగితే వాళ్ళు బ్రహ్మకుమారి మతంలో మాయలో ముంచేస్తారు పిల్లల్ని. ఆ పిల్ల ఇప్పుడు అడుగుతుంది కదా అమ్మాయి, ఆ అమ్మాయి ఇంకా పెళ్లి కాలేదు, ఆ అమ్మాయిని సన్యాసిగా మార్చేస్తారు. హిందువుల అమ్మాయిల్ని పెళ్లి కాని వాళ్ళని సన్యాసులుగా మారుస్తారు, పెళ్ళైన వాళ్ళని మొగుడు పెళ్ళాలు అన్నా చెల్లెని పిలుచుకోవాలి, మీలో కామ వికారాలు కలగవు, సంసారం చేయకండి, సంతానాన్ని కనకండి అని చెప్పేస్తారు. ఇది బ్రహ్మకుమారుల నిజ రూపము, నిజ స్వరూపం. తో ప్రేక్షకులు మనం ముందేం చెప్తుంది అంటే విందాం. నాకు కూడా తెలియదమ్మా, నాకు కూడా భగవంతుడే చెప్పాడు ఈ బ్రహ్మకుమారి, ఎందుకంటే ఇది విశ్వవిద్యాలయం అని చెప్పాను కదా, ఎందుకంటే ఇక్కడ తెలియని రహస్యాలంటూ లేవు. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఆంటీ చెప్తుంది నాకు కూడా తెలియదమ్మా అంటే ఈ ఆంటీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేదన్నమాట సనాతన ధర్మం గురించి. మనం అంతకుముందు బ్రహ్మకుమారికి వెళ్ళక ముందు మళ్ళీ కూడా దేవుని గుడికి వెళ్ళిందా, వెళ్ళలేకపోతే వీళ్ళ తల్లిదండ్రులు అడగలేదా, లేదా వీళ్ళ తల్లిదండ్రులు చెప్పలేదని అర్థం. అవునా? అంటే మన తల్లిదండ్రులు చేసిన తప్పే ఈరోజు మనకు శాపంగా మారి వేరే ఎవరో వచ్చి బ్రహ్మకుమారులు అంటే పెళ్లి కాని ఆడపిల్లలు, మళ్ళీ పెళ్లి కాని ఆడపిల్లలు పెళ్ళైన వాళ్ళకి వచ్చి జ్ఞానం చెప్తున్నారంటే మళ్ళీ కలియుగ వికృతమనాలా ఏమనాలో ఆలోచించండి కదా ప్రేక్షకులు. మళ్ళీ ఈ ఆంటీ బ్రహ్మకుమారికి చెప్పినక్కడే జ్ఞానం వచ్చిందంటే వీడికి, ఈ ఆంటీకి. అంటే అంతకుముందు జ్ఞానం లేదు వీడికి, సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు వీడికి.
ఆలోచించే మళ్ళీ మన దేశము, మన ధర్మము, మన హిందువులు ఏ పరిస్థితిలో ఉన్నారు అనేది ప్రతి ఒక్క హిందూ ఆలోచించుకోండి. ప్రతి ఒక్క హిందూ ఇంట్లో భగవద్గీత కొని పెట్టుకొని మన తల్లిదండ్రులను అడగండి, మన ధర్మం అంటే ఏంటి. ఇతర ధర్మాలు ఉండవు కదా, వాళ్ళ ధర్మం గురించి మన తల్లిదండ్రులు పిల్లలకు చెప్తేనే భవిష్యత్తు తరాలు మన పిల్లల్ని మనం కాపాడుకోగలం. లేదంటే ఏ ముస్లిం మతము, క్రిస్టియన్ మతము, ఇలా బ్రహ్మకుమారి మతంలోకి వెళ్ళి జీవితాలు నాశనం చేసుకోవడం ఖాయం. మళ్ళీ మన హిందూ సనాతన ధర్మం, మళ్ళీ హిందువులు నాశనం అవడం ఖాయం. మళ్ళీ ఒకసారి ముస్లింలకు లేదా క్రిస్టియన్లు కింద గులాంగిరిగా బతకడం ఖాయం. మళ్ళీ మీరేమంటారు ప్రేక్షకులు? మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి. లాంటి ముందేం చెప్తుందో కొంచెం విని ఈ వీడియో మిగుతామండి. ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఉంటుంది అంటే ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఉంటుందా? అవునా, నాకు తెలియదు కదా ఆంటీ. మళ్ళీ ఆంటీ మళ్ళీ నేను ప్రశ్నలు అడుగుతున్నాను చెప్తారా? మళ్ళీ మీరు ఈ బ్రహ్మకుమారులు ఉన్నారు కదా, మళ్ళీ ఏ సనాతన ధర్మం చెప్పిందని తెల్ల చీరలు కట్టుకుంటున్నారు? ఏ సనాతన ధర్మం చెప్పింది మూడు పిల్లాడు అన్నా చెల్లెని పిలుచుకోవాలని? మళ్ళీ ఏ సనాతన ధర్మం చెప్పింది? పడేవుడు దాదా లేఖరాజు ఉన్నాడు కదా మీ గురువు, వాడు బ్రహ్మ అని ఏ సనాతన ధర్మం చెప్పింది? బ్రహ్మ స్థానంలో వాడిని కూర్చోబెట్టారు కదా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర 3 ఫోటోలు ఉంటావు కదా మనకి. మళ్ళీ బ్రహ్మ స్థానంలో దాదా లేఖరాజుని కూర్చోబెట్టారు కదా. అది ఆయన బ్రహ్మనా? ఆయన సృష్టికర్తనా? అంటే మన అందరిని సృష్టి చేసింది ఆయననా కదా ప్రేక్షకులు? దీనికి సమాధానం చెప్పండి ఆంటీ. ఇది ఏ ప్రశ్నకైనా సమాధానం దొరుకుతుందని చెప్పారు కదా. మళ్ళీ ముందు కొన్ని వీడియోలో మరికొన్ని ప్రశ్నలు అడుగుతున్నా ఆంటీ. నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బ్రహ్మకుమారులు పారిపోయారు కొందరు. సరే మరి మీరేం చెప్తారో లేదు చూద్దామండి. మన ముందేం చెప్తుందో ఆంటీ విందాం. మీరు వచ్చి వితండవాదం చేస్తే వితండవాదానికి ఆన్సర్ ఉండదేమో, కానీ మీరు జ్ఞానం తెలుసుకోవాలని మీరు పద్ధతిగా మాట్లాడితే కనుక, మీరు మీ మనసులో ఉన్నటువంటి ప్రశ్న అడిగితే కనుక ప్రతి ప్రశ్నకి ఇక్కడ ఆన్సర్ ఉంటుందండి. ఆంటీ మళ్ళీ మేము అడిగితే ప్రశ్నలే ఆంటీ, వితండవాదం కాదు కదా. ప్రశ్నలు అడుగుతున్నాం ఏమని? ఇప్పుడు శివ పరమాత్ముడు మనం అందరం ఏమన్నారు మీరు? శరీర భావన ఉండకూడదు, ఆత్మలో ఉండని చెప్పారు కదా. మనం అడిగేది ప్రశ్నలే. ఇప్పుడు ఏమంటున్నారు మీరు బ్రహ్మకుమారులు? మనమందరూ ఆత్మలు, శరీరం కాదు అంటున్నారు. అవునా? మనందరూ ఆత్మలకు తండ్రి శివ పరమాత్మ, నిరాకార శివ పరమాత్మ అని చెప్తున్నారు. అవునా? ఇప్పుడు మన శరీరధారులకు తండ్రులు వేరే, ఆత్మలకు తండ్రి వేరే అని చెప్పారు మీరు. అవునా? ఇప్పుడు మా హిందూ సనాతన ధర్మం ఏం చెప్తుంది? మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్తుంది. అవునా? మరి మాతృకి పితృకి మించిన దైవం లేదని మాకు చెప్తుంది మా సనాతన ధర్మం. మరి మీరేమంటున్నారు? మనం అందరం శరీరం కాదు, ఆత్మలకు తండ్రి శివ పరమాత్మ అన్నారు. మరి ఇప్పుడు నిరాకార శివ పరమాత్మ పురుషుడా స్త్రీనా చెప్పాలి. ఈ ప్రశ్న నేను ప్రశ్న అడుగుతున్నాను ఈ వీడియో ద్వారా. మళ్ళీ ఈ వీడియో మీకు చేరితే లేదా ఎవరో బ్రహ్మకుమారులు చూసినా మా ప్రశ్నకు సమాధానం చెప్పొచ్చు. అవునా? శివ పరమాత్మ, నిరాకార శివ పరమాత్మ పురుషుడా స్త్రీయా? దీనికి సమాధానం చెప్పండి. ఒకవేళ పురుషుడైతే ఇప్పుడు తండ్రి అంటున్నారు కదా మీరు, శివ పరమాత్మ తండ్రి అంటున్నారు కదా బ్రహ్మకుమారులు. మళ్ళీ ఇప్పుడు అతని ఆత్మలకు తండ్రి అయితే అంటే నేను అడిగేది ఏమంటే సింపుల్ ప్రశ్న. మరి వితండవాదం కాదు ప్రశ్న. ఇప్పుడు మన తల్లి తండ్రి ఉంటేనే మనకి జన్మ వస్తుంది, శరీరం పుడుతుంది, ఆత్మ వస్తుంది. 2 తల్లిదండ్రుల ద్వారానే వస్తాయి మనకి. అవునా కదా ప్రేక్షకులు? మళ్ళీ ఇప్పుడు శివ పరమాత్ముడు తండ్రి ఆత్మలకు అన్నప్పుడు ఆత్మను సృష్టించే శక్తి శివ పరమాత్మకు ఉందా? అంటే తల్లి తండ్రి ఇద్దరు సహజీవనం సంభోగం లేకుండా ఇప్పుడు బ్రహ్మకుమారులు ఎంతో మంది కన్యలుగా ఉన్నారు, శివ పరమాత్మని పెళ్లి చేసుకున్నారు. అవునా? శివ పరమాత్మని పెళ్లి చేస్తున్నారు కదా వాళ్ళ సేవల కోసమని. మరి శివ పరమాత్మ తండ్రి అయితే మనమందరం ఆత్మలు ఆయన తండ్రి అయితే మళ్ళీ ఇప్పుడు బ్రహ్మకుమారులు శివ పరమాత్మని పెళ్లి చేస్తున్నారు. ఒక రకంగా శివ పరమాత్మకి భార్యగా అనుకోవచ్చు. అవునా? మరి ఇప్పుడు ఆత్మలకు తండ్రి ఆయన అయితే అంటే ఇప్పుడు పురుషుడు స్త్రీ సంభోగం లేకుండా ఆయన బ్రహ్మకుమారి గర్భంలో వాళ్ళ ఆత్మల్ని పుట్టించి చూపించమనండి. ఇది మా ప్రశ్న. అలా నిరాకార శివ పరమాత్మలు పురుషుడా స్త్రీయా? దీనికి సమాధానం చెప్పండి. అవునా ప్రేక్షకులు? మనం ప్రశ్న కదా అడిగింది, వితండవాదం కాదు కదా ఇది. అవునా కదా? సో ఈ ప్రశ్నకు సమాధానం చెప్తుందో లేదో అంటే చూద్దామండి. మళ్ళీ ప్రేక్షకులు మళ్ళీ మీరేమంటారు? మనం అడిగిన ప్రశ్నలు కరెక్ట్ ఉన్నావా లేదా అనేది కామెంట్లో తెలియజేయండి. మరొక వీడియోతో ఆంటీతో మళ్ళీ కలుసుకుందామండి. ప్రేక్షకులు అంతవరకు చెప్పండి. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై, జై సనాతన ధర్మ.